ఏప్రిల్ 1 గడిచిపోయింది. చిన్నపిల్లల్లో సరదాగా ఒకరినొకరు ఫూల్స్‌ని చేసుకుంటారు. కొందరు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఏప్రిల్ 1 ఫూల్స్ డే అంటూ సరదాగా గడపవచ్చు. అయితే ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే అనే అభిప్రాయం ఉంది కదా! ఆ రోజు ఏం చెప్పినా అది నిజం కాదు, అబద్ధమని ఫూల్స్ చేయడానికని భావించేవారు 90% మంది ఉంటారు కదా! అలాంటి ఏప్రిల్ 1 రోజు చాలా వండర్స్ జరిగాయని మీకు తెలుసా? ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు ఆ రోజే ప్రారంభించడం లేదా వాటిని పరిచయం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు తప్పకుండా మరింత ఉపయోగకరంగా ఉంటుంది. తప్పక చూడండి. ఇక ఏప్రిల్ 1 తేదీన పుట్టిన కంపెనీలు, ప్రకటించిన విధానాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నాయి. అవును, మీరు ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు. అప్పట్లో ఏప్రిల్ 1 తేదీన ప్రకటించి ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప కంపెనీలు టెక్నాలజీకి తిరుగులేని విధంగా ఎదిగినవి ఏంటో చూద్దాం. సో కొన్ని సార్లు ఫూల్స్ డే రోజున ప్రకటించినా కూడా అవి ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళాయి. ఇక్కడ ఇంకో టెక్నిక్ కూడా ఉందంటున్నారు మార్కెటింగ్ నిపుణులు. ఏప్రిల్ 1న ప్రకటిస్తే అది ఫూల్స్ అనుకుంటారని, ఆ ప్రొడక్ట్పై అంచనాలు తక్కువగా ఉంటాయని, ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ ప్రొడక్ట్పై నెగిటివిటీ కంటే పాజిటివ్ పెరుగుతుందనే భావన కూడా ఉందంట. ఏది ఏమైనా టెక్నికల్గా ఏప్రిల్ ఫూల్స్ డే అనేది బహువచన పదం. చాలా మందిని ఫూల్స్ని చేయడం ఈ రోజు ఉద్దేశం. కానీ స్పెల్లింగ్ను పలకడంలో వచ్చిన తేడాల కారణంగా ఫూల్స్ డేగా స్థిరపడిపోయింది. ఆట పట్టించడం హద్దుల్లో ఉంటే ఆరోగ్యకరమైన హాస్యానికి దారితీస్తుంది. హద్దులు దాటితే అవతల వారి మనోభావాలను దెబ్బతీస్తుంది. అందుకే హద్దులు పాటిస్తూ ఫూల్స్ డేని సెలబ్రేట్ చేసుకోండి.